హాయ్ ఫ్రెండ్స్. మనలో చాలామందికి సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తూనే ఉంటుంది. కానీ అది ఏంటి, ఎప్పుడు, ఎలా పనిచేస్తుంది అనేది మనకు చాలామందికి క్లారిటీ ఉండదు. బాబా వంగా లాంటి వాళ్ళు ఫ్యూచర్లో జరిగే కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అబ్బా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ మనలో సామాన్యంగా ఉండే మనలో చాలామంది కూడా తమ జీవితాల్లో జరగబోయే కొన్ని విషయాలను ముందే ఊహిస్తారు. కానీ వాటిని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. సబ్కాన్షియస్ మైండ్లో ఒక స్వరం వినిపిస్తూనే ఉంటుంది. మనసులో ఏదో అనిపిస్తుంటుంది. ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యొద్దు, మానేయి అని చెప్తూనే ఉంటుంది. కానీ మనం దాన్ని ఎప్పుడు పట్టించుకోకపోవడం వలన దానివల్ల వచ్చే నష్టాలను చవిచూస్తాము. ఆ టైంలో అనిపిస్తుంది, నిజమే కదా, నాకు అనిపించింది కదా, నేను ఎందుకు పట్టించుకోలేదు అనుకుంటాం. ఇలా ఫ్యూచర్లో జరిగే సంఘటనలు కూడా కొన్ని తెలుస్తాయి. నాకు తర్వాత సంవత్సరాలలో ఈ విధంగా జరుగుతుంది అని కూడా ఊహించే వాళ్ళు ఉంటారు. అలా సేమ్ జరిగినప్పుడు వాళ్ళకు అనిపిస్తుంది, అరే నేను ఇంతకుముందు ఇలాగే అనుకున్నాను కదా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనలో కూడా ఏదో అతీత శక్తి ఉందేమో అన్న భ్రమ కూడా కలుగుతుంది. కానీ అది భ్రమ కాదు, వాస్తవమే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి కొంతమందే ఉంటారు. ఒక 1000లో ఒక 10 మందో ఒక 5గురో ఉంటారు. వాళ్ళకు మాత్రమే తమ ఫ్యూచర్లో తమకు జరగబోయే కొన్ని సంఘటనలు లీలగా అంటే చూచాయగా తెలుస్తున్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఆ ఆత్మ, ఆ సోల్ ప్యూర్గా ఉండడం, భగవంతుని మీద ఎక్కువ ధ్యానంతో గడిపి ఉండడం, ధర్మ మార్గంలో నడుస్తూ ఉండడం, ఇవి కొన్ని కారణాలు అవుతుంటాయి. అలాగే జ్యోతిషపరంగా చూస్తే అష్టమ స్థానంలో కేతు ఉండడము దీనికి ఒక ముఖ్యమైన కారణం అని కూడా అనుకోవచ్చు. కొంతమందికి మాత్రమే ఇలా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలను గుర్తించగలుగుతారు. అంతెందుకు, నా విషయమే తీసుకుందాం. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మా అమ్మకు చెప్తూ ఉండేదాన్ని, నాకు పెళ్ళైన తర్వాత నాకు ఫస్ట్ సంతానం నాకు బాబే పుడతాడు అని చెప్తూ ఉండేదాన్ని. మా అమ్మ నవ్వేసి ఊరుకునేది. కానీ తర్వాత అదే నిజమైంది. ఇలా నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే దీనివల్ల లాభం ఏంటి అంటే, మనము ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలగదు. ఒక హ్యాండ్ మనల్ని, ఒక చెయ్యి మనల్ని పట్టుకొని నడిపిస్తుంది అన్న ఒక ఆనందం కలుగుతుంది. దానివల్ల ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుంది. ఇది ఏ ఒక్కరికో పరిమితం కాదు. చాలామంది గమనించి చూసుకోవాలి. వాళ్ళ జీవితంలో ఆ ఇన్నర్ వాయిస్ని ఖచ్చితంగా వినాలి, ఆలకించాలి, వాటిని ఫాలో అవ్వాలి. అప్పుడే జీవితంలో మనం అనుకున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మనకు ఒక వే అనేది దొరుకుతుంది. మన జీవితంలో సక్సెస్ పొందడానికి ఇదొక రాజమార్గంలాగా పనిచేస్తుంది. మనం ఎక్కడా ఒంటరి కాదు అని తెలుస్తుంది. టైం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ టైంని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా మన జీవితాన్ని చాలా చక్కగా సరిదిద్దుకోగలుగుతాం. ఇన్నర్ వాయిస్ని వినండి, అద్భుతాలు సృష్టించండి. ఆ అద్భుతాల్లో మీరు భాగం అవ్వండి, మీరే ఒక అద్భుతం అవ్వండి. ఇది నా అభిప్రాయం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. నమస్తే.